ఇడ్లీ పిండితో చిట్టి చిట్టి పునుగులు తయారు చేసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇడ్లీ పిండిని ఒక బౌల్లో వేసుకొని 2 స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి, 1 కప్ పెరుగు వేసుకోవాలి, వేసుకున్న ఆనియన్, జీరా, టేస్ట్ సరిపడ సాల్ట్, కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. పిండి నైట్ అంతా పులిచింది కాబట్టి నేను వంట సోడా వాడలేదండి. మీరు ఒకవేళ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే వంట సోడా కంపల్సరీ వేసుకోండి. ఈ పిండి కలిపేటప్పుడు ముందుగానే వాటర్ వేయకుండా ఒకసారి పిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుందాం. పిండి మరీ జారుగా కాకుండా మరీ థిక్గా కాకుండా వీడియోలు చూపించే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలో మనము వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని పునుగులు వేసుకుందాం. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిట్టి చిట్టి పునుగులు వేసుకుందాం. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి, మీడియంలో హీట్ అయితే సరిపోయిద్ది. ఈ పునుగులు వేసిన తర్వాత మంట సిమ్లో నుంచుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా పునుగు ఉడికిపోయిద్ది. చూడండి, ఈ విధంగా మంట సిమ్లో ఉంటే సరిపోయిద్ది. ఇక 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఇడ్లీ పిండి తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చక్కగా అందరికి సరిపోయిద్ది టిఫిన్. ఈ రెసిపీ మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకుందాం. ఇలానే మనం కలిపెట్టుకున్న పిండి అంతా చిట్టి చిట్టి పునుగులు వేసుకుందాం. అంతే అండి, బయట దొరికే చిట్టి చిట్టి పునుగులు రెడీ అయ్యాయి. సర్వింగ్ బౌల్లో వేసుకొని పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్రశాంతంగా ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు. మీరు ఎప్పుడైనా ఇడ్లీ పిండితో పునుగులు తయారు చేస్తే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. ఇక ఈ వీడియో ఇంతేనండి, మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.